హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ షమీర్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్ చూడండి, ఈ వీడియోలో మనం ఐఫోన్ 11 Pro Max ఫుల్ రివ్యూ అయితే చూద్దాము. సో 2024లో మనం కొనొచ్చా కొనకూడదా, కొంటే ఎంత కొనాలి, సో ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అండ్ గైస్ దానికంటే ముందు ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అయితే మీరు మమ్మల్ని ఫాలో అవ్వండి. మంచి మంచి డీల్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. అండ్ గైస్ మీరు కన్నా ఛానల్ కి కొత్తగా విజిట్ చేస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి ఐఫోన్ వీడియోస్ నేను ఇంకా తీసుకొస్తాను. అండ్ గైస్ ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్ చూడండి, మనకు ఐఫోన్ 11 Pro Max 2019లో అయితే లాంచ్ అయింది. దగ్గరగా 6 years అయితే కంప్లీట్ కావస్తుంది. సో ఈ 6 years డిజైన్ ఏ విధంగా ఉంది అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంది అండ్ దీని బిల్డ్ క్వాలిటీ ఏ విధంగా ఉంది చూస్తే, సో డిజైన్ వచ్చేసరికి ఫ్రంట్ మనకు 6.5 inch కి సంబంధించిన నాచ్ డిస్ప్లే అయితే ఉంటది. అండ్ బ్యాక్ సైడ్ మనకు వచ్చేసరికి తెలుసు కదా, సో గ్లాస్ ప్యానల్ తో అయితే వస్తుంది అండ్ 3 కెమెరాస్ అయితే ఉంటాయి. ఇంకా ఫ్రేమ్ గురించి మాట్లాడుకున్నట్లయితే స్టైన్లెస్ స్టీల్ అయితే ఉంటది అనమాట. మనకు లెఫ్ట్ వచ్చేసరికి యాజ్ యూజువల్ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి, అదే విధంగా అలర్ట్ బటన్ ఉంటది అండ్ రైట్ సైడ్ వచ్చేసరికి మనకు పవర్ ఆన్ ఆఫ్ బటన్ ఉంటది అండ్ బాటమ్ లో స్పీకర్స్ అండ్ లైట్నింగ్ పోర్ట్ అయితే ఉంటది అనమాట. టాప్ లో మనకేం ఉండవు. అండ్ గైస్ ఇది ఓవరాల్ గా డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, సో డిజైన్ ఎలా ఉందంటే గైస్ చూడండి, 3 కెమెరాస్ అయితే చూడగానే చాలా అట్రాక్టివ్ గా ఉంటది అనమాట. దీన్ని పట్టుకున్నా కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఫీలింగ్ వస్తుంది మీకు. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే బిల్డ్ క్వాలిటీ ఎక్సలెంట్ అని నేను చెప్తానండి. నేను ఇన్ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను. సో చాలా అంటే చాలా బాగుంది బిల్డ్ క్వాలిటీ కూడా. అండ్ దాని తర్వాత దీని ఫార్మ్ ఫ్యాక్టర్ గైస్ 2024లో కూడా ఇది కొంచెం పెద్దగానే ఉంటది ఫోను. ఎలాంటి ఇష్యూస్ అయితే రావు. 2024లో మనం ఐఫోన్ 11 Pro Max డిజైన్ అండ్ ఫార్మ్ ఫ్యాక్టర్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే గైస్ దీంట్లో వచ్చేసరికి మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ అయితే ఉంటది. మీకు నేను చాలా సార్లు చెప్తాను, రెసిస్టెన్స్ అంటే వాటర్ ని ఆపుతుంది అంతే. సో ఇది కంప్లీట్ గా వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ఇది మీరు మైండ్ లో పెట్టుకోండి. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకు ఒక ఫిజికల్ సిమ్, ఒక ఈ సిమ్ అయితే యూజ్ చేసాం అనమాట. సో నార్మల్ గా చెప్పాలంటే డ్యూయల్ సిమ్ ఫోన్ అని మనం చెప్పొచ్చు. అండ్ గైస్ ఐఫోన్ 11 Pro Max డిస్ప్లే గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 6.5 inch కి సంబంధించిన సూపర్ రెటినా XDR OLED ప్యానల్ అయితే ఉంది. ఇది HDR10 కి సపోర్ట్ చేస్తుంది. అదే విధంగా దీంట్లో మనకు డాల్బీ విజన్ కూడా సపోర్ట్ చేస్తుంది. అప్ టు 1200 nits వరకు పీక్ బ్రైట్నెస్ అయితే వస్తుంది అనమాట. అండ్ దీంట్లో మనకు స్క్రాచ్ రెసిస్టెన్స్ కూడా ఉంది గైస్. ప్రొటెక్షన్, కలర్ రేషియో గానీ, కాంట్రాస్ట్ రేషియో గానీ మనకి ఎక్సలెంట్ అయితే ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటది. మీరు బయటికి వెళ్ళినా కూడా మీకైతే విజిబిలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. మీరు మూవీస్ చూడాలన్నా, గేమ్స్ కూడా బాగా ఆడుకోవచ్చు, ఎందుకంటే పెద్ద డిస్ప్లే కాబట్టి. డిస్ప్లే పరంగా కూడా మీకు 2024 ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఓకే గైస్, ఐఫోన్ 11 Pro Max పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీంట్లో వచ్చేసరికి మనకు Apple A13 బయానిక్ చిప్ అయితే ఉంటది. అదే విధంగా మనకు 4GB ర్యామ్ వస్తుంది అండ్ 4 GPU ప్రాసెసర్ అయితే ఉంటది. సో 4GB ర్యామ్ అని తీసి పక్కన పడేయకండి, ఎందుకంటే దీంట్లో మనకు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ వీళ్ళే తయారు చేస్తారు కాబట్టి ఆప్టిమైజేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు గేమ్స్ ఆడినా, లేదంటే డైలీ టాస్క్ చేసినా, అదే విధంగా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా మీకు ఎక్కడ ఎలాంటి ఇష్యూ రాదు పర్ఫార్మెన్స్ లో. అండ్ దీని సాఫ్ట్వేర్ సపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది లాంచ్ అయినప్పుడు మనకు iOS 13 మీద అయితే లాంచ్ అయ్యింది. బట్ ఇప్పుడు కరెంట్ వర్షన్ అయితే ఉందో iOS 17 మీద అయితే రన్ అవుతుంది. దీంట్లో మనకు 18 and 19 వస్తుంది. 20 చెప్పలేము, కన్ఫర్మ్ గా అయితే 20 కూడా రావచ్చు. సాఫ్ట్వేర్ పరంగా కూడా మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఓకే గైస్, ఐఫోన్ 11 Pro Max కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలా మంది బడ్జెట్ లో ఐఫోన్స్ దేనికోసం తీసుకుంటారు, కెమెరాస్ కోసమే కదా. సో దీంట్లో మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది అనమాట. సో 3 కెమెరాలు వచ్చేసరికి మనకు 12 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ వచ్చేసరికి వైట్ సెన్సార్, అదే విధంగా సెకండరీ సెన్సార్ వచ్చేసరికి మనకు టెలిఫోటో సెన్సార్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసరికి మనకు అల్ట్రా వైట్ సెన్సార్. చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇమేజెస్. అదే విధంగా ఈ కెమెరాస్ యూజ్ చేసి మనం అప్ టు 4K 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ మీరు శాంపుల్స్ అయితే చూడొచ్చు. ఓకే గైస్, నేనైతే ఐఫోన్ 11 Pro Max లో 4K 60 FPS రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే ఉంది గైస్. చూడండి, ఇది లైటింగ్ కండిషన్ అనమాట. అండ్ ఇక్కడ మా యాక్సెసరీస్ అయితే ఉన్నాయి కదా. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచే వస్తుంది. క్వాలిటీ మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. సో నేనైతే ఒకసారి బయటికి వెళ్తాను, అంటే ఇది ఇండోర్ ఉన్నాను, ఇప్పుడు బయటికి వెళ్తాను, మీకు ఒకసారి అర్థమైపోతుంది అనమాట ఏ విధంగా వస్తుంది ఏంటనేది. సో మొత్తం ఎండ్ అయితే ఉంది. ఓకే గైస్, వైడ్ యాంగిల్ అయితే రికార్డ్ చేస్తున్నాను. ఇది వచ్చేసరికి 4K 60 FPS. మొత్తం ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. చూడండి ఎంత వైడ్ వస్తుందో. సో నాకు చాలా బాగా అనిపించింది దీని కెమెరా. సో గైస్ అదే విధంగా 2x అయితే రికార్డ్ చేస్తున్నాను. సెకండరీ కెమెరా ఇచ్చేసి ఇది టెలిఫోటో లెన్స్ మనకు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 2x వరకు అయితే జూమ్ చేశాను. అండ్ స్టెబిలైజేషన్ కూడా మీరు ఇక్కడ నుంచి జడ్జ్ చేయొచ్చు. సరే బయటకు కూడా వెళ్దాము. సో ఇక్కడ చూడండి గైస్, బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు.
సో ఎంత బాగుందో. ఓకే గైస్, మనం ఐఫోన్ 11 Pro Max ఫ్రంట్ కెమెరా గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసిన మనకు 12 మెగాపిక్సెల్ అయితే ఉంటది అనమాట. సో దీన్ని యూజ్ చేసి కూడా మనం అప్ టు 4K 60 FPS అయితే రికార్డ్ చేయొచ్చు. సో కెమెరాస్ పరంగా కూడా మనకి ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. ఓకే గైస్, ఐఫోన్ 11 Pro Max సెక్యూరిటీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు ఫేస్ ఐడి వస్తుంది అనమాట. ఫేస్ ఐడి చాలా యాక్యురేట్ గా పనిచేస్తుంది. మీకు చాలా సార్లు చెప్పాను, మీరు లైట్స్ మొత్తం ఆఫ్ చేసినా కూడా ఈ ఫేస్ ఐడి అనేది చాలా ఈజీగా అయితే అన్లాక్ అయితే అవుతుంది. అండ్ మీరు కళ్ళు మూసుకున్నా ఇది అన్లాక్ అయితే అవ్వదు, అంత సెక్యూర్ గా అయితే ఉంటది. అండ్ దీంట్లో మనకు అల్ట్రా వైడ్ బ్యాండ్ సపోర్ట్ కూడా ఉంటది. మీరు అమెజాన్, నెట్ఫ్లిక్స్ ఇలాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో కాంటెంట్ ని HD లో అయితే చూడొచ్చు అనమాట. ఓకే గైస్, ఐఫోన్ 11 Pro Max మనం బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. దీంట్లో వచ్చేసరికి మనకు 3969 mAh బ్యాటరీ అయితే ఉంటది. అండ్ అదే విధంగా 15 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ ఛార్జింగ్ కూడా దీంట్లో అవైలబిలిటీ లో ఉంది. ఓవరాల్ గా అయితే ఇదైతే ఫుల్ రివ్యూ అనమాట. అండ్ 2024 మనం కొనొచ్చా గైస్? 2024లో మీరైతే కొనొచ్చు అనమాట. మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి, లేదంటే మీ ప్రైమరీ డివైస్ గా కూడా మీరు ఐఫోన్ 11 Pro Max అయితే తీసుకోవచ్చు. సో గేమింగ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. అండ్ దాని తర్వాత బ్యాటరీ లైఫ్ కూడా మీకు చాలా బాగా వస్తుంది. అదే విధంగా కెమెరాస్ కూడా అంటే దీంట్లో చాలా బాగుంటాయి. 2024 మీరైతే ఖచ్చితంగా ఐఫోన్ 11 Pro Max అయితే కొనుక్కోవచ్చు. ఇంకా ఎంత కొనాలంటే కండిషన్ అలా ఉందంటే ఒక 22,000 అట్లా అయితే తీసుకోండి. లేదంటే ఎక్సలెంట్ కండిషన్ అయితే మీరు 25,000 to 28,000 లోపల అయితే మీరు మొబైల్ పర్చేస్ చేయండి. సో ఐఫోన్ 11 Pro Max అయితే చాలా బాగుంటది. అండ్ గైస్, ఇంకొకటి ఏంటంటే మీరు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇన్స్టాగ్రామ్ లో మాకు స్టోర్ ఉందన్నమాట. సో మంచి డీల్స్ అయితే మీకు వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. బై బాయ్.